ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. చాలామంది చాలా చర్చిల్లో గుడ్ ఫ్రైడే అంటే చాలా అడావుడు ఉంటుంది, చాలా ఒక ఫంక్షన్ లాగా లేక ఒక పండగలాగా సెలబ్రేట్ చేస్తారు. అయితే మేము శ్రమ దినాలనే పాటించమన్నమాట. ఎందుకంటే యేసు ప్రభు సిలువకి ఎక్కిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఆ మరణాన్ని జయించిన తర్వాత ఆయన పాతాళ గర్భంలోనికి వెళ్ళి సెరగా పట్టుకెళ్ళిపోయాడు అనేసి వాక్యంలో ఉంటుంది. ఆ సెరగా పట్టుకుని వెళ్ళిపోయి మనకి శాంతి సమాధానం ఆ నిత్యజీవం ఇవ్వడానికి ఆయన సిలువకి ఎక్కాడు. శ్రమలు అనేవి పోయాయని బైబిల్ గ్రంథం చెప్తుంది. అయితే కొంతమంది ఏంటంటే ఈ శ్రమ దినాలు 40 రోజులు పాటిస్తారు. కానీ ఉపవాసం ఉన్నది యేసుప్రభు అక్కడే కాదు, మోషే గారు ఇంకా యేసుప్రభు గారు ఉన్నారు ఉపవాసం 40 దినాలు అనేది చెప్తారు. కానీ ఆ యొక్క లోతైన వాక్యాలకు వెళ్తే అర్థమవుతుంది. అది 40 రోజులు యేసుప్రభు గారు ఉన్నారనేసి అంటారు. మోషే గారు అయితే మాత్రం 40 రోజులు అంటారు. కానీ మోషే గారు 40 రోజులు లేరు. ఇంచుమించుగా 40 రోజులు ఫస్ట్ ఉపవాసం ఉండి కొండెక్కిన తర్వాత ఆయన కొండెక్కి 40 రోజులు ముగించుకుని దేవుడిచ్చిన యొక్క ఆజ్ఞలు సంబంధించిన యొక్క పలకలు ఏవైతే ఉంటాయో పట్టుకుని కిందకి దిగి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మారిపోయి అన్యదేవతల వైపు ఒక దూడను తయారు చేసుకుని వాటిని ఆరాధిస్తూ ఉంటారు. అది చూసి ఆయన తట్టుకోలేక ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి విడిపించి, ఆ యొక్క చెరలో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించి దేశంలోనికి తీసుకెళ్ళడానికి ఆయన వచ్చినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తేనే కానీ అక్కడి నుంచి విడుదల అవి రాలేదు. అటువంటి గొప్ప దేవుడిని మర్చిపోయి ఒక దూడను తయారు చేసుకున్నారనేసి కోపంతో ఆ పలకలని పగలగొట్టేస్తాడనమాట. అయితే తర్వాత మరలా దేవుని క్షమించమని 40 రోజులు ఉపవాసం ఉంటాడు. అయితే ఆ యొక్క పలకలు పగలగొట్టేసిన తర్వాత ఆయన ఉపవాసం ఉన్నాడనమాట దేవుడిని క్షమించమని. ఆ తర్వాత మళ్ళీ దేవుడు 40 రోజులు అయిన తర్వాత కొండపైకి మరలా రమ్మంటాడు అనమాట. అప్పుడు మరలా వెళ్తాడు. అప్పుడు 40 రోజులు ఉంటాడు. ఇవన్నీ లెక్క పెట్టుకోండి. ఫస్ట్ వెళ్ళినప్పుడు 40, మళ్ళీ కింద పలకలు పడగొట్టినప్పుడు 40, మరలా పైకి వెళ్ళినప్పుడు 40, ఇలా ఉపవాసాలు అనేది మోషే గారు చేశారు. అయితే ఆయన మన పాపాల కొరకు, మన అపరాధాల కొరకు, మనం చేసే అతిక్రమాల కొరకు ఆయన రక్తమాంసంలో పాలువాడే ఆ సిలువకి ఎక్కడానికి, ఆ యొక్క మరణం పొందడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన మరణించిన తర్వాత తన ఆరోహణం అయిపోయే మునుపు